శాంతి. ఈరోజు మురళీ డేటు 5 నవంబరు 2023. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 10/3/1996. ఈరోజు మురళి హెడ్లైను చేయువారు మరియు చేయించువారి స్మృతి ద్వారా కర్మాతీత స్థితి యొక్క అనుభవము. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు కళ్యాణకారి బాబా తమ తోటి కళ్యాణకారి పిల్లలను చూస్తున్నారు. పిల్లలందరూ చాలా లగనంతో, చాలా ప్రేమతో విశ్వ కళ్యాణ కార్యం చేయడం ఈ విషయంలో నిమగ్నమైపోయి ఉన్నారు. అటువంటి సహచరులను చూసి బాబ్దాదా ఎల్లప్పుడూ కూడా వాహ్ సహచరులైన పిల్లలు వాహ్ అనే గీతమును గానం చేస్తూ ఉంటారు. మీరందరూ కూడా వాహ్ వాహ్ అనే గీతమును గానం చేస్తూ ఉంటారు కదా. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న సేవల గతిని చూశారు, అలాగే స్వపురుషార్థం యొక్క గతిని కూడా చూశారు. సేవ మరియు స్వపురుషార్థము ఈ రెండింటి గతిలో ఏం చూస్తుంటారు మీకు తెలుసా? సేవగతి తీవ్రముగా ఉందా లేక స్వపురుషార్థపు గతి తీవ్రముగా ఉందా? ఎలా ఉంది? రెండింటిలో బ్యాలెన్స్ ఉందా లేదా? విశ్వ పరివర్తన చేసే ఆత్మలకు మరియు ప్రకృతికి ఎప్పుడు ఆశీర్వాదాలు లభిస్తాయి? ఎందుకంటే బ్యాలెన్స్ను పెట్టడం ద్వారా మీకు లభించిన ఆశీర్వాదాలు ఇతరులకు లభిస్తాయి. మరి తేడా ఎందుకు ఉంది? కర్మయోగి అని పిలిపించుకుంటారా లేక కేవలం యోగి అని మాత్రమే పిలిపించుకుంటారా? కర్మయోగులు కదా, పక్కానే కదా. మరి సేవ చేయడము అంటే ఇది కూడా కర్మ చేయడమే అవుతుంది కదా. కర్మలోకి వస్తారు, మాట్లాడతారు, దృష్టిని ఇస్తారు, కోర్సు చేయిస్తారు, మ్యూజియంను అర్థం చేయిస్తారు. ఇవన్నీ శ్రేష్టమైన కర్మలు, అంటే సేవయే కదా. కనుక కర్మయోగి అంటే కర్మ చేసే సమయంలో కూడా యోగం యొక్క బ్యాలెన్స్ను పెట్టడము. కానీ మాకు బ్యాలెన్స్ తక్కువైపోతుంది అని స్వయం మీరే అంటున్నారు. ఇందుకు కారణం ఏమిటి? కారణం ఏమిటో మీకు బాగా తెలుసు. కొత్త విషయం ఏమీ కాదు, చాలా పాత విషయము. బాబ్దాదా చూశారు, సేవ లేక కర్మ మరియు స్వపురుషార్థము అనగా యోగయుక్తము. ఈ రెండింటి బ్యాలెన్స్ను పెట్టేందుకు విశేషంగా ఒక్కటే మాటను గుర్తుపెట్టుకోండి. అది ఏమిటి? బాబా చేయించేవారు మరియు నేను ఆత్మను, చేసే ఆత్మను. చేయువారు, చేయించువారు బాబా అన్న ఈ ఒక్క మాట మీ బ్యాలెన్స్ను సహజతరం చేసేస్తుంది. స్వపురుషార్థం యొక్క బ్యాలెన్స్ లేక గతి ఒక్కొక్కసారి తక్కువైపోతూ ఉంటుంది. ఇందుకు కారణం ఏమిటి? చేసేవానిని అన్నదానికి బదులుగా నేనే చేసేవాడిని లేక చేసేదానిని, చేసేవారు అన్నదానికి బదులుగా స్వయాన్ని చేయించేవారిగా భావిస్తారు. నేను చేస్తున్నాను, ఎవరికి ఏ విధమైన మాయ వచ్చినా కూడా అందుకు గేటు అంటే ద్వారం ఏమిటి అని బాబ్దాదా పిల్లల్ని అడుగుతున్నారు. మాయ యొక్క అన్నింటికంటే చాలా మంచి సహజమైన గేటు ఏదో మీ అందరికీ తెలుసు కదా, నేను. ఈ గేట్ ఇప్పుడు పూర్తిగా మూసేయలేదు. గేటును ఎలా మూస్తారు అంటే, అయినా గేటును మాయ చాలా సహజంగానే తెరిచేసి లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఒకవేళ చేసేవానిని అని అనుకుంటే మరి చేయించేవారు తప్పకుండా జ్ఞాపకం రావాలి కదా. నేను చేస్తున్నాను అనుకుంటారు, కానీ చేయించేవారు బాబా. చేయించేవారు లేకుండా చేసేవారిగా అవ్వలేరు. చేయించేవారి స్మృతి 2 రూపాలలో ఉండాలి. ఒకటేమో బాబా చేయించేవారు మరియు రెండవది ఆత్మనైన నేను ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించేవాడిని. ఇందువలన కర్మ చేస్తూ కూడా మీరు ఆ కర్మ యొక్క మంచి చెడుల యొక్క ప్రభావములకి రారు. దీనికే చెప్తారు కర్మాతీత స్థితి అని.
మీ అందరి యొక్క లక్ష్యం ఏమిటి? కర్మాతీతులుగా అవ్వాలనే కదా? లేక కాస్త కర్మబంధనం ఉన్నా పర్వాలేదా? ఉండాలని అనుకుంటారా? ఉండకూడదు అని అనుకుంటారా? కర్మాతీతులుగా అవ్వాలి కదా? బాబా పైన ఉన్న ప్రేమకు గుర్తే కర్మాతీతులుగా అవ్వడము. కనుక చేయించేవారిగా అయ్యి కర్మ చెయ్యండి, చేయించండి. కర్మేంద్రియాలు మీ చేత కర్మ చేయించకూడదు, కానీ మీరు కర్మేంద్రియాలతో కర్మలు చేయించాలి. స్వయాన్ని పూర్తిగా అతీతులుగా భావించి కర్మ చేయించడము, ఈ అవగాహన ప్రత్యక్ష రూపంలో ఉండాలి. గుప్తముగా ఉండడం కాదు. గుప్త రూపంలో అప్పుడప్పుడు చేయించేవారు అన్నదానికి బదులుగా కర్మేంద్రియాలకు అనగా మనస్సు, బుద్ధి, సంస్కారాలకు వశం అయిపోతున్నారు. ఇందుకు కారణం ఏమిటి? చేయించే ఆత్మను, యజమానిని, విశేష ఆత్మను, మాస్టర్ సర్వశక్తివంత ఆత్మను, ఇటువంటి స్మృతి యజమానత్వపు స్మృతిని కలిగిస్తుంది. లేదంటే ఒక్కొక్కసారి మనస్సు మిమ్మల్ని నడిపిస్తుంది, మరియు ఒక్కోసారి మీరు మనసును నడిపిస్తారు కదా. కనుక సదా సహజముగా మన్మనాభవ స్థితి ఉండదు. నేను పూర్తిగా వేరు అని తెలుసుకోవాలి. కేవలం వేరు అని అనుకోవడమే కాదు, కానీ యజమానిని. బాబాను స్మృతి చేసే విషయంలో నేను బాలకుడను, కర్మ చేయించే సమయంలో నేను యజమానిని. ఇప్పుడు ఈ విషయం పైన అటెన్షన్ పెట్టడం చాలా తక్కువగా ఉంది. సేవలో చాలా మంచిగా నిమగ్నమై ఉన్నారు, కానీ లక్ష్యం ఏమిటి? సేవాదారులుగా అవ్వాలనా, లేక కర్మాతీతులుగా అవ్వాలనా, లేక రెండు ఒకేసారి అవుతారా? ఈ అభ్యాసం బాగా పక్కాగా ఉందా? ఇప్పుడిప్పుడే కొద్ది సమయం కొరకు ఈ అభ్యాసం చెయ్యగలరా? వేరుగా అవ్వగలరా? ఎంతగా అటాచ్ అయిపోయారు అంటే డిటాచ్ అయ్యేందుకు సమయము కావాలా? ఎంత సమయంలో వేరు అవ్వగలరు? 5 నిమిషాలు కావాలా? 1 నిమిషం కావాలా? లేక 1 క్షణం కావాలా? 1 క్షణంలో మీరు వేరైపోగలరా అని బాబ్దాదా పిల్లల్ని అడుగుతున్నారు. పాండవులు 1 క్షణంలో పూర్తిగా వేరైపోగలరా? ఆత్మ వేరు, అది యజమాని, మరియు కర్మచారులైన కర్మేంద్రియాలు వేరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ అభ్యాసం చేయగలగాలి. అచ్చా, ఇప్పుడిప్పుడే 1 క్షణంలో అతీతులుగా మరియు బాబాకు ప్రియమైన వారిగా అవ్వండి. శక్తివంతమైన అభ్యాసం చేయండి. నేను ఉన్నదే అతీతముగా, అంతే. ఈ కర్మేంద్రియాలు నా సహచరులు, కర్మ చేయడంలో సహచరులు, కానీ నేనైతే అతీతము మరియు ప్రియమైన వాడిని. ఇప్పుడు 1 క్షణంలో ఈ అభ్యాసాన్ని మళ్ళీ చేయండి. సహజం అనిపిస్తుందా, లేక కష్టం అనిపిస్తుందా? సహజం అనిపిస్తే మొత్తం రోజంతటిలో కర్మ చేసే సమయంలో ఈ స్మృతిని ఇమర్జ్ చేసుకున్నట్లయితే కర్మాతీత స్థితిని సహజముగానే మీరు అనుభవం చేస్తారు. ఎందుకంటే సేవను కానీ కర్మను కానీ వదలగలరా? వదిలేస్తారా? చేయవలసిందే కదా. తపస్యలో కూర్చోవడము అంటే ఇది కూడా కర్మయే. కనుక కర్మ లేకుండా, సేవ లేకుండా ఉండలేరు మరియు ఉండకూడదు కూడా. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది మరియు సేవ ఇప్పుడు ఇంకా చాలా ఉంది, కానీ సేవ యొక్క రూపురేఖలు మారాయి. కానీ ఇప్పుడు కూడా చాలామంది ఆత్మల ఫిర్యాదు మిగిలిపోయి ఉంది. కనుక సేవ మరియు స్వపురుషార్థము, ఈ రెండింటిని బ్యాలెన్స్లో పెట్టుకోండి. సేవలో చాలా బిజీగా ఉన్నాము, అందుచేతనే స్వపురుషార్థం తక్కువైపోయింది అని అనడం కాదు. సేవలో స్వపురుషార్థం పైన ఇంకా ఎక్కువగా అటెన్షన్ పెట్టగలగాలి. ఎందుకంటే సేవలలో మాయ వచ్చేందుకు చాలా రకాలుగా అవకాశం ఉంటుంది. పేరేమో సేవ, కానీ ఉండేదేమో స్వార్థము.
స్వయం ముందుకు వెళ్ళాలి. కావున అలా వెళ్ళే సమయంలో బ్యాలెన్స్ను మర్చిపోకూడదు. ఎందుకంటే సేవలోనే స్వభావము, సంబంధాల యొక్క విస్తారం చాలా ఉంటుంది. మరియు మాయ కూడా తప్పకుండా అవకాశాన్ని తీసుకుంటుంది. బ్యాలెన్సు కాస్త తక్కువైపోయినా కానీ మాయ కొత్త కొత్త రూపాలను ధరించి వచ్చేస్తుంది. పాత రూపంలో రాదు. కొత్త కొత్త రూపాలలో, కొత్త కొత్త పరిస్థితుల రూపంలో, సంపర్క రూపంలో వచ్చేస్తుంది. మరియు ఒకవేళ బాబ్దాదా మీ నుండి సేవను వదిలింపచేసి వేరుగా కూర్చుండబెడితే, అంటే 1 నెల కూర్చోబెడితే లేక 15 రోజులు కూర్చోబెడితే కర్మాతీతులుగా అయిపోతారా? 1 నెల అస్సలు ఏమీ చేయకండి. ఊరికే కూర్చుని తపస్సు చెయ్యండి. భోజనాన్ని కూడా ఒకేసారి తయారు చేసుకోండి చాలు. మరి అప్పుడు కర్మాతీతులుగా అయిపోతారా? అవ్వరా? బ్యాలెన్సు పెట్టే అభ్యాసం లేనట్లయితే ఎన్ని రోజులైనా కానీ, 1 నెల కూర్చున్నా, 2 నెలలు కూర్చున్నా కానీ మనసైతే కూర్చోదు. తనువు మాత్రం కూర్చుంటుంది అంతే. కూర్చోబెట్టాల్సింది మనసునే కానీ కేవలం తనువును కాదు. తనువుతో పాటు మనసును కూడా కూర్చోబెట్టాలి కదా. బాబా మరియు నేను, ఇంకెవ్వరూ లేరు, అంతే. ఇలా కూర్చోవాలి. 1 నెల ఇలా తపస్సు చేయగలరా? లేక సేవ ఏమైనా గుర్తు వస్తుందా? బాబ్దాదా చెప్తున్నారు, డ్రామా చూపిస్తుంది, రోజు రోజుకు సేవ పెరగవలసిందే. కనుక ఇక ఎలా కూర్చుంటారు? ఇంతకు ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం సేవ పెరిగిందా లేక తగ్గిందా? పెరిగింది కదా. అనుకోకపోయినా కూడా సేవా బంధనంలో బంధింపబడి ఉన్నారు. కానీ బ్యాలెన్స్ పెట్టడం వలన సేవ బంధనముగా అనిపించదు, సంబంధం అవుతుంది. సేవలోని మధురమైన సంబంధము. మరి ఏ అటెన్షన్ పెడతారు? సేవల మరియు స్వపురుషార్థముల బ్యాలెన్స్ పెట్టండి. అతి సేవలోకి వెళ్ళకండి. నేనే చెయ్యాలి, నేనే చెయ్యగలను ఇలా అనుకోకండి. చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తంగా చేసేవాడిని ఇలా అనుకుంటే బాధ్యత ఉన్నా కూడా అలసటైతే తక్కువైపోతుంది. చాలా సేవ చేశాము కదా, బాగా అలసిపోయాము, తల చాలా భారమైపోయింది అని చాలామంది పిల్లలు అంటారు. కానీ సేవ వలన తల భారం అవ్వదు. చేయించే బాబా సేవాధారి పిల్లలకు చాలా బాగా మంచిగా మసాజ్ చేస్తారు. తల ఇంకా తాజాగా అయిపోతుంది కదా, అలసట ఉండదు, ఇంకా ఎక్కువగా శక్తి వస్తుంది. సైన్సు మందుల ద్వారా శరీరానికి శక్తి రాగలిగినప్పుడు మరి బాబా స్మృతి ద్వారా ఆత్మలో శక్తి రాదా? ఆత్మలో శక్తి వచ్చినప్పుడు ఆ ప్రభావం ఆటోమేటిక్గానే శరీరం పైన పడుతుంది. అనుభవజ్ఞులు కూడా అప్పుడప్పుడు అనుభవం అవుతుంది కదా. మరి అలా నడుస్తూ నడుస్తూ ఉన్నప్పుడు లైన్ మారిపోతుంది. ఏమైంది, ఎందుకైంది అన్న లైన్లోకి వచ్చేస్తారు. కానీ కేవలం చేసేవారు మరియు చేయించేవారు అన్న ఒక్క మాటను గుర్తు చేసుకోండి. ఇది కష్టమా లేక సహజమా? అలాగే అని చెప్పండి. అచ్చా, ఇప్పుడు 9 లక్షల మంది ప్రజలు తయారయ్యారా? విదేశంలో ఎంతమంది తయారయ్యారు? భారతదేశంలో తయారయ్యారా? తయారవ్వలేదు. కనుక మీరే సమాప్తి అనే గడియారంలోని ముళ్ళును ముందుకు కదలనివ్వడం లేదు అని బాబ్దాదా అంటున్నారు. బ్యాలెన్స్ పెట్టుకోండి, డైమండ్ జూబ్లీ కదా. కనుక చాలా బాగా ఎక్కువగా సేవ చేయండి. కానీ బ్యాలెన్స్ను పెట్టుకొని సేవ చేశారు అనుకోండి, ప్రజలు చాలా త్వరగా తయారైపోతారు. అందుకు సమయం పట్టదు. ప్రకృతి కూడా చాలా అలసిపోయింది. ఆత్మలు కూడా నిరాశాపరులుగా అయిపోయారు. నిరాశలుగా అయిపోయినప్పుడు ఎవరిని గుర్తు చేసుకుంటారు? భగవంతుణ్ణి కదా. బాబాను గుర్తు చేస్తారు. కానీ వారి పూర్తి పరిచయం లేని కారణముగా దేవీ దేవతలైన మిమ్మల్ని భక్తులు ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు. మరి నిరాశలో ఉన్న ఆత్మల పిలుపు మీకు వినపడడం లేదా?
లేక వినిపించినా కానీ మీ ఆనందంలోనే మీరు ఉండిపోయారా? మీరు దయాహృదయులు కదా. బాబాను కూడా ఏమంటారు? దయాహృదయుడు అని. అన్ని ధర్మాల వారు తప్పకుండా దయను కోరుకుంటారు, సుఖాన్ని కోరుకోరు. కానీ దయ అయితే అందరికీ కావాలి. మరి దానిని ఇచ్చేవారు ఎవరు? మీరు ఇచ్చేవారే కదా, లేక తీసుకునేవారా? అంటే దయాసాగరుడైన బాబా నుండి మీరు తీసుకుని ఇతరులకు ఇచ్చేవారు. దాత పిల్లలు కదా, మీ సోదరుల పట్ల కూడా మీరు దయాహృదయులుగా అవ్వండి. దయాహృదయులుగా అయ్యి సేవ చేస్తే అందులో స్వతహాగానే నిమిత్త భావం అనేది ఉంటుంది. ఎవరిపైన కూడా వారు ఎంత చెడ్డవారైనా కానీ ఒకవేళ మీకు వారి పట్ల దయ ఉంటే మీకు వారిపైన ఎప్పుడు ద్వేషము కానీ, ఈర్ష్య కానీ, లేక క్రోధ భావన కానీ రాదు. దయాభావన సహజముగానే నిమిత్త భావనను ఎమర్జ్ చేస్తుంది. మతలబుతో కూడిన దయ కాదు, సత్యమైనటువంటి దయ. ఉద్దేశపూరితమైన దయ కూడా ఉంటుంది. ఏదో ఒక ఆత్మ పట్ల లోపల ఆకర్షణ, తగులుబాటు ఉంటాయి. కానీ వారిపైన దయాభావన ఉంచుకుంటున్నాను అని అనుకుంటారు. కనుక అది మతలబు కల దయ, సత్యమైన దయ కానే కాదు. సత్యమైన దయలో ఎటువంటి ఆకర్షణ ఉండదు, ఎటువంటి తగులుబాటు కూడా ఉండదు, ఎటువంటి దేహభావము ఉండకూడదు. ఆత్మపైన దయ చూపిస్తుంది అంతే. దేహ అభిమానము లేక ఎటువంటి ఆకర్షణ యొక్క నామరూపాలు కూడా ఉండవు. కొందరికి శరీరం గురించి ఆకర్షణ ఉంటే, కొందరికి గుణాల వలన, విశేషతల వలన కూడా ఆకర్షణ అనేది ఉంటుంది. కానీ విశేషతలను కానీ లేక గుణాలను కానీ ఇచ్చేవారు ఎవరు? ఆత్మ ఎంత గొప్పదైనా కానీ బాబా నుండి తీసుకునేవారే. అవి మీవి కాదు కదా. బాబా ఇచ్చారు, మరి డైరెక్ట్గా దాత నుండి ఎందుకు తీసుకోరు? కనుక స్వార్థంతో కూడిన దయ ఉండకూడదు అని చెప్పారు. కొంతమంది పిల్లలు కాస్త వయ్యారాలు పోతారు. ఉండేది స్వార్థము, కానీ చెప్పేదేమో అంటారు నాకు దయ కలుగుతుంది అని. అంతేకాని వేరే ఇంకేమీ లేదు, కేవలం దయే అని అంటారు. కానీ నిస్వార్థమైనటువంటి దయ ఉందా? ఆకర్షణాముక్తమైన దయ ఉందా? ఏదైనా అల్పకాలిక ప్రాప్తి కారణముగా దయ ఉండడం లేదు కదా అన్నదానిని ఇప్పుడు మీరు పరిశీలన చేసుకోండి. ఆమె చాలా మంచిది కదా, అతను చాలా మంచివాడు కదా, అందుకని కాస్త అని అంటారు. కాస్త అన్నదానికి అనుమతి లేదు. ఒకవేళ కర్మాతీతులుగా మీరు అవ్వాలనుకుంటే ఇటువంటివన్నీ కూడా ఆటంకాలుగా వస్తాయి. ఇవి దేహాభిమానంలోకి తీసుకొచ్చేస్తాయి. మంచివారే, కానీ వారిని అలా మంచివారిగా అసలు తయారు చేసింది ఎవరు? మంచిని ధారణ చెయ్యండి, కానీ మంచికి మీరు ప్రభావితం అయిపోకండి. అతీతమైన వారు మరియు బాబాకు ప్రియమైన వారు. ఎవరైతే బాబాకు ప్రియమైన వారిగా ఉంటారో వారు సదా సురక్షితులుగా ఉంటారు. అర్థమైందా అని బాబ్దాదా పిల్లల్ని అడుగుతున్నారు. సేవను పెంచుతున్నారు కదా, పెంచవలసిందే. స్థాపనను కూడా మీరు సమీపంగా తీసుకుని రావాలా వద్దా? ఎవరు తీసుకొస్తారు? బాబా తీసుకొస్తారా? అందరూ తీసుకొస్తారు. అందరూ కదా. పిల్లలైన మీరందరూ లేకుండా బాబా కూడా ఒంటరిగా ఏమీ చెయ్యలేరు. చూడండి, బాబాకు ఒకవేళ అర్థం చేయించాల్సి వస్తే శరీరాన్ని ఆధారంగా తీసుకోవలసి ఉంటుంది. శరీరం లేకుండా మాట్లాడగలరా? పాత బండి అయినా కానీ మంచిదే, అయినా కానీ ఆధారం తీసుకోవలసి ఉంటుంది. ఆధారం లేకుండా చెయ్యలేరు. బ్రహ్మబాబా తోడును తీసుకున్నారు కదా, అప్పుడే మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇంకా బ్రహ్మ కుమారులు అని అంటారు, శివకుమారులు అని అనరు. ఎందుకంటే నిరాకార బాబా కూడా సాకారమును ఆధారముగా తీసుకోవలసిందే. సాకార బ్రహ్మను ఆధారంగా తీసుకున్నట్లు
ఇప్పుడు కూడా బ్రహ్మ యొక్క అవ్యక్త ఫరిస్తా రూపంలో ఆధారం తీసుకోకుండా మీ పాలనను చెయ్యలేరు. సాకారంలో తీసుకున్నా ఆకారంలో తీసుకున్నా కానీ ఆత్మ యొక్క ఆధారమును తోడును తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది. మామూలుగా అయితే బాబా ఆల్మైటీ అథారిటీయే. ఇంద్రజాలికుడు వినాశీ ఆటను క్షణంలో చూపించగలిగినప్పుడు మరి ఆల్మైటీ అథారిటీ ఏది కావాలనుకుంటే అది చెయ్యలేరా? చేయగలరు కదా. ఇప్పుడిప్పుడే వినాశనాన్ని తీసుకుని రాగలరా? ఒంటరిగా తీసుకుని రాగలరా? ఒంటరిగా చెయ్యలేరు. ఆల్మైటీ అథారిటీనే అయినా కానీ సహచరులైన మీ సంబంధంలో భగవంతుడు కూడా బంధింపబడిపోయి ఉన్నారు. బాబాకు మీ పైన ఎంత ప్రేమ ఉందో చూడండి. చెయ్యాలనుకుంటే చెయ్యగలరు, కానీ చేయడం లేదు. గారడీ కర్రను తిప్పలేరా? కానీ బాబా ఏమంటారు అంటే, రాజ్యాధికారులుగా ఎవరవుతారు? బాబా అవుతారా? మీరే కదా అవుతారు. స్థాపన వినాశనము రెండూ బాబానే చేస్తే రాజ్యం ఎవరు చేస్తారు? మీరు లేకుండా పని అవుతుందా? అందువలన బాబా మిమ్మల్ని అందరినీ కర్మాతీతంగా తయారు చేయవలసిందే. తయారవ్వలసిందేనా లేక బాబా మిమ్మల్ని బలవంతంగా తయారు చేయాలా? బాబా తయారు చేయవలసిందే మరియు మీరందరూ తయారవ్వవలసిందే. ఇది మధురమైన డ్రామా. డ్రామా చాలా మంచిగా అనిపిస్తుంది కదా. లేక ఎలా తయారయ్యిందేమిటి అని అప్పుడప్పుడు ఏమైనా విసిగిపోతారా? ఈ డ్రామా మార్చాలి అని అనుకుంటారా? ఇది అనాదిగా తయారైపోయినటువంటి డ్రామా. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. అది పునరావృతం అవుతుందే కానీ మార్చలేరు అని బాబా అంటారు. డ్రామాలో ఈ అంతిమ జన్మకు కూడా చాలా శక్తులు ఉన్నాయి. అవ్వడానికి ఇది డ్రామాయే, కానీ డ్రామాలో ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ జన్మలో కూడా శక్తులు లభించాయి. బాబా విల్ చేశారు కనుక విల్ పవర్ ఉంది. మరి ఏ మాటను గుర్తుపెట్టుకుంటారు? చేసి చేయించే వారి స్మృతిని. పక్కాయే కదా. లేక విమానంలో వెళ్తూ వెళ్తూ మర్చిపోతారా? మర్చిపోకూడదు కదా. ఇప్పుడు మరలా స్వయాన్ని శరీర బంధనము నుండి అతీతంగా కర్మాతీత స్టేజ్ను అనుభవం చేయండి. కర్మ చేస్తున్నారు కానీ అతీతులుగా కూడా ఉండాలి కదా. చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ అతీతులుగా, యజమానులుగా మరియు బాబా ద్వారా నిమిత్తమైన ఆత్మను. ఇలా ఈ స్మృతిలో ఉంటూ మనసు మరియు బుద్ధిని మీరు నిలపండి అని బాబా అంటున్నారు. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న సదా సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలలో ఉండే సేవాదారి ఆత్మలకు, సదా స్వపురుషార్థము మరియు సేవలను రెండింటినీ బ్యాలెన్స్ ఉంచుకునే పరమానందకర ఆత్మలకు, సదా నిస్వార్థ దయా హృదయులుగా అయి సర్వాత్మల పట్ల సత్యమైన దయను చూపించే విశేషమైన ఆత్మలకు, సదా క్షణములో స్వయాన్ని కర్మ బంధనము నుండి లేక అనేక రాయల్ బంధనాల నుండి విముక్తులుగా చేసుకునే తీవ్ర పురుషార్థి ఆత్మలకు బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: ఆజ్ఞాకారులుగా అయి బాబా సహాయము లేక దీవెనలను అనుభవం చేసుకునే సఫలతామూర్తి భవ. సారాంశము: నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అనేది బాబా యొక్క ఆజ్ఞ. ఒక్క బాబాయే ప్రపంచము కావున హృదయంలో ఒక్క బాబా తప్ప ఇతర ఏది కూడా ఇమిడి ఉండకూడదు. ఒకే మతము, ఒకే బలము, ఒకే విశ్వాసము ఎక్కడైతే ఒక్కటిగా ఉంటారో అక్కడ ప్రతి కార్యంలోనూ సఫలతయే ఉంటుంది.
వారు ఏ పరిస్థితినైనా దాటడం కూడా చాలా సహజమైపోతుంది. ఆజ్ఞను పాటించే పిల్లలకు బాబా దీవెనలు లభిస్తాయి. కావున కష్టం కూడా సహజమైపోతుంది. స్లోగన్: కొత్త బ్రాహ్మణ జీవితపు స్మృతిలో ఉన్నట్లయితే ఎటువంటి పాత సంస్కారము ప్రత్యక్షం అవ్వజాలదు. అచ్చా. ఓం శాంతి.